సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. రీసెంట్ గా ఒరాకిల్ లో అయితే 30K వరకు జాబ్స్ అయితే లే ఆఫ్స్ జరగడం జరిగింది. అంటే 30,000 మెంబర్స్ తీయడం జరిగింది. అంటే కరోనా పాండమిక్ తర్వాత ఈ ఐటీ సెక్టర్ లో పనిచేసే ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి ఒక అంటే నైట్ మేర్ అనే చెప్పుకోవచ్చు. ఈ లే ఆఫ్స్ అనేవి రీసెంట్ టైమ్స్ లో చాలా కొన్ని లక్ష మంది దాకా ఎక్కువే తీసేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సో ఈ విధంగా అంటే ప్రతిసారి ఈ విధంగా తీసేయడం వల్ల సాఫ్ట్వేర్ చేసే ఉద్యోగులు అయితే రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ ఈఎంఐస్ శాలరీని బేస్ చేసుకొని ఎన్నో ఈఎంఐస్ కడుతూ ఉంటారు. ఇప్పుడు సడన్ గా జాబ్స్ పోవడం వల్ల మనం ముంబైలో అక్కడ బెంగళూరులో చూసే ఉంటాము, రోడ్ల మీద బోర్డు పెట్టుకొని చెప్పేసి జాబ్ కావాలని చెప్పేసి పడుకోవడం కూడా చాలా వీడియోస్ కూడా అప్పట్లో వైరల్ అయిపోయాయి. రీసెంట్ టైమ్స్ లో ఒరాకిల్ కంపెనీ లాభాల్లో ఉందని రీసెంట్ గానే మనం చూసాం. మళ్ళీ తర్వాత ఇప్పుడు కొన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇప్పుడు మళ్ళీ ఇట్లా లే ఆఫ్స్ అవడం అనేది చాలా అన్ఫెయిర్ అని చాలా మంది చెప్పడం జరుగుతుంది. అసలు దాని గురించి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒపీనియన్ ఏందో తెలుసుకుందాం. ఈ ఏఐ రావడం వల్ల ఎవరికి జాబ్ ఎఫెక్ట్స్ పడుతున్నాయి ఏంటి అనేసి విషయాన్ని మొత్తం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు రీసెంట్ గా ఒరాకిల్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఏంటంటే ఎంప్లాయీస్ కి చాలా వాటికి లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో ఏం చెప్తారు దాని గురించి? నా ఒపీనియన్ జాబ్స్ ఎందుకు వెళ్తున్నాయి అంటే lack of knowledge. In my friend circle also they are getting so many jobs from AI side, but only people who know advanced technology and skills. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువ నాలెడ్జ్ ఉండి తెలిసిన వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు జాబ్స్ నుంచి తీసేస్తున్నారని అనుకుంటున్నాను. అంటే మరి ఇయర్స్ నుంచి వాళ్ళ స్టార్టింగ్ లైఫ్ బిగినింగ్ నుంచి అదే కంపెనీలో ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత వాళ్ళని జాబ్ లోంచి తీసేయడం అనేది కొంచెం అన్ఫేర్ అనిపిస్తుంది కదా? అన్ఫేరే, బట్ తీసేస్తేనే మీరు ఇంకొంచెం అప్గ్రేడ్ అవ్వచ్చు కదా, వేరే స్కిల్ నేర్చుకొని ఇంకో కంపెనీలో జాయిన్ అవ్వచ్చు కదా. తీసేయడం వల్ల కూడా మీరేమి ఇంట్లో కూర్చోరు కదండి, నేర్చుకునే టైం వాళ్ళకి అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, బట్ దే విల్ గెట్ జాబ్స్ వేర్ ఎవర్ దే ఫిట్. ఇప్పుడు ఏఐ అనేది యూస్ఫుల్ అంటారా కాదంటారా మీ పాయింట్ ఆఫ్ వ్యూ? ఏఐ చాలా యూస్ఫుల్. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇప్పుడు ఏఐ ట్రెండ్ కదా అండి. దాన్ని నేర్చుకుంటే మనం ఈజీగా లైఫ్ లో బాగుంటుంది, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మీరు సాఫ్ట్వేర్ కదా? అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఒరాకిల్ లో 30,000 వరకు లే ఆఫ్స్ అయినాయి. గతంలో కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లో లే ఆఫ్స్ జరిగినాయి. ఏంటి సాఫ్ట్వేర్ ఫ్యూచర్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది, ముఖ్యంగా ఎంప్లాయీస్ కి ఏఐ వచ్చిన తర్వాత. యాక్చువల్ గా ఇంతకు ముందు బాగానే ఉండేది. ఏఐ రావడం వల్ల బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. అడ్వాంటేజ్ చూసుకుంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మాకు కొంచెం ఈజీగానే అవుతుంది వర్క్ అనేది. సో ప్రొడక్టివిటీ అనేది మంచిగా ఉంటది. బట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఆబ్వియస్లీ కొన్ని ఆటోమేషన్ వర్క్స్ అనేవి ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే హ్యూమన్ అనేది ఇంకా అంత నీడ్ ఉండదు. సో తక్కువ మంది ఎంప్లాయీస్ తోటి మనకి ఆ టాస్క్స్ అని ఫాస్ట్ గా కంప్లీట్ అవుతాయి. సో అక్కడ మనకి అది అడ్వాంటేజ్. బట్ అకార్డింగ్ టు మన సైకాలజీ ఆబ్వియస్లీ మనకి హ్యూమన్ ఆపర్చునిటీస్ అని తగ్గుతాయి. బట్ ఈ కేసులో కూడా మనకి అడ్వాంటేజ్ గా మార్చుకోవాలి అనుకుంటే దేర్ ఆర్ న్యూ కోర్సెస్ ఆర్ కమింగ్, లైక్ ఏ రిలేటెడ్ కోర్సెస్ కూడా వస్తున్నాయి. అవి నేర్చుకొని వాటిల్లోకి మనం ఇంకా నేర్చుకుంటే ఎట్లా ఏదైనా క్రియేట్ చేయాలి, ఎట్లా యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఏఐ సర్టిఫికేషన్స్, లైక్ రీసెంట్లీ ఆంథ్రోపిక్ క్లౌడ్ సర్టిఫికేషన్ రిలీజ్ అయింది. అట్లాంటివి కానీ గూగుల్ ఏఐ రిలేటెడ్ అండ్ ఇట్లాంటివి మనం ఎప్పటికప్పుడు ఆబ్వియస్లీ సాఫ్ట్వేర్ అంటే ముందు తెలిసింది, ఎప్పటికప్పుడు మనం లేటెస్ట్ గా అప్డేట్ అవుతా ఉండాలి. లేదంటే ఇట్లా లే ఆఫ్స్ లో వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో మనం కూడా ఆబ్వియస్లీ ఏఐ వచ్చినంత మాత్రాన సాఫ్ట్వేర్ అంతమైపోతుంది, లైక్ పీపుల్ కి ఉండదు అంటే ఇట్స్ ఎ మిత్, కంప్లీట్ మిత్. కన్వీనియంట్ గా మార్చుకోవాలి ఆబ్వియస్లీ, మనది అవసరం. ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు అప్డేట్. సో కొత్త కోర్సెస్ నేర్చుకుంటే అవకాశాలు ఉంటాయి. ఆబ్వియస్లీ ఫ్రెషర్స్ కూడా ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. సో కాలేజెస్ లో కూడా వీటిపైన మంచి అవగాహన కల్పించి వాళ్ళకి ఏ కోర్సెస్ అన్ని ముందే నేర్పించి డిఫరెంట్ సర్టిఫికేషన్స్ చేయించి ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ మేబీ ఫుల్ స్టాక్ డెవలపర్ ఇట్లా ఫస్ట్ ఇంతకు ముందు ఫ్రంట్ అండ్ డెవలపర్, బ్యాక్ అండ్ డెవలపర్ అట్లాంటివి ఉండేవి. ఇప్పుడు ఎలా చేస్తున్నారు, ఫుల్ స్టాక్ డెవలపర్ అని చెప్పగానే చాలా వరకు పొజిషన్స్ తగ్గిపోయాయి. అలానే ఇప్పుడు ఏంటంటే ఇంకా ఏ రిలేటెడ్ సర్టిఫికేషన్ అలాంటివి చేస్తే దెన్ ఇట్ విల్ బి గుడ్ యాక్చువల్లీ. అంటే మీరు చెప్పింది చాలా బాగుంది. ఇప్పుడు హ్యూమన్ బేస్డ్ ఎవరైతే వర్క్ చేయగలుగుతున్నారో వాళ్ళ జాబ్స్ కి అయితే
ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ అనేది లేదు. కొన్ని చాలా రేర్ కేసెస్ లో ఇట్లాంటివి జరుగుతాయి. అంటే స్టిల్ ఇప్పుడు మాన్యువల్ కొన్ని ఉంటుంది, మాన్యువల్ టెస్టింగ్ ఉంది, ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చింది, మాన్యువల్ టెస్టింగ్ తగ్గిపోయింది, బట్ ఇంకా కంప్లీట్ గా అయితే క్లోజ్ అవ్వలేదు. సో ఆబ్వియస్లీ పర్వాలేదు. ఆటోమేషన్ ఏ వర్క్స్ కంపెనీ కూడా అదే చూసుకుంటుంది కదా. బట్ యాక్చువల్లీ అంత ఎక్స్పీరియన్స్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా ఇట్లా లే ఆఫ్స్ అవ్వడం వల్ల సో ఇది కొంచెం అన్ఫేర్ అనిపిస్తుందా మీకు? ఆబ్వియస్లీ అన్ఫేర్ అనిపిస్తుంది, కానీ కంపెనీ ఇలాంటివి చూసుకోరు కదా. ఆబ్వియస్లీ దే విల్ కేర్ అబౌట్ ప్రాఫిట్స్. సో కొంచెం అది కూడా పట్టించుకోవాలి. అండ్ మనం వెళ్తున్నామా ఆఫీస్ కి, కరెక్ట్ టైం కి వచ్చేస్తున్నామా, మన వర్క్ చేస్తున్నామా అని కాకుండా సమ్ టైమ్ డే కి కొంత హవర్స్ అనేది మనం మన యొక్క డెవలప్మెంట్ కూడా పెట్టుకోవాలి, మనం అప్డేట్ అయ్యాలి. ఇది మ్యాండేటరీ అండి. ఏ స్కిల్స్ లేకపోతే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం ఒక ఐటీ ఇండస్ట్రీలో. ఎలా ఉంది? మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఐటీ సెక్టర్ అనేది 2000 నుంచి 2020 వరకు బానే ఉంది. బట్ తర్వాత పాండమిక్ సిచ్యువేషన్ లో కావచ్చు, ఈ టైమ్ లో కావచ్చు, ఈఎంఐస్ తీసుకొని ఈఎంఐస్ మీదే శాలరీ బేస్ మీద ఈఎంఐ కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు జాబ్ పోవడం వల్ల వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కదా. చాలా ఎఫెక్ట్ అవుతుందండి. అది పైనుంచి చూస్తే కనపడదు, లైక్ ఇన్బిల్ట్ వర్క్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అది. సో మీరు అన్నట్టు చాలా మందికి ఈఎంఐస్ కానీ చాలా థింగ్స్ ఉంటుంది. సో సడన్ గా జాబ్ పోవడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అండి. బట్ ఏఐ పరంగా మనము అప్డేట్ అవ్వడం బెటర్ ఎప్పటికైనా కానీ. ఏంటి మరి సొల్యూషన్? అంటే మోస్ట్లీ ఏఐ కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళు ఓకే, బట్ ఇన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేసిన వాళ్ళకి ఇప్పుడు పాసిబుల్ అవ్వదు కదా. సో కొత్తగా ఏఐ కోర్సులు నేర్చుకొని మళ్ళీ ఫీల్డ్ లో సర్వైవ్ అవ్వాలి అంటే మీరు అడిగింది కరెక్టే, బట్ వేరే ఆప్షన్ అయితే ప్రెసెంట్ ఏం కనపడట్లేదు. ఖచ్చితంగా ఏఐకి మనం నేర్చుకోవాలి అంటే అప్డేట్ అవ్వాల్సిందే ఆ కోర్సెస్. అంటే ఒరాకిల్ లో కూడా లాస్ట్ టైం షేర్స్ బాగా వెళ్ళాయి, మంచి ప్రాఫిట్ లో ఉంది అని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు విత్ ఇన్ ఫ్యూ మంత్స్ గ్యాప్ లో లాసెస్ వచ్చాయని చెప్పేసి తీసేయడం అది అంత కరెక్ట్ గా అనిపించలేదండి. బట్ అదంతా కాదు, మ్యాన్ పవర్ తగ్గించి ఏఐని యూజ్ చేద్దామని చూస్తున్నాయి అన్ని కంపెనీస్. ఓన్లీ మ్యాన్ పవర్ తగ్గించి ఏఐని ఆల్టర్నేట్ గా యూజ్ చేద్దామని చూస్తున్నారు. నిజంగానే అంత ఇంపాక్ట్ చూపిస్తుందా ఈ ఐటీ సెక్టర్ మీద? చూపిస్తుందండి. హాయ్ బ్రో. ఇప్పుడు రీసెంట్ గా ఒరాకిల్ లో 30,000 మెంబర్స్ ది లే ఆఫ్ జరగడం జరిగింది. సో ఆల్ ఆఫ్ సడన్ అందరూ రోడ్డు మీదకి రావడం జరిగింది. అంటే ఈ విధంగా లాస్ట్ టైం కూడా సాఫ్ట్వేర్ లో చాలా వరకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. ఏం చెప్తా దాని గురించి? యాక్చువల్గా ఏ వల్ల చాలా జాబ్స్ వెళ్ళిపోతున్నాయి బ్రో. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కమిట్మెంట్స్ ఉంటాయి కదా, ఎండ్ ఆఫ్ ద డే కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి. సో వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పుడు 30,000 మెంబర్స్ తీసేసారంటే 30,000 ఫ్యామిలీస్ బయట వచ్చేసిన లెక్క కదా. సో ఇట్స్ చాలా టఫ్ ఉంది బ్రో ఐటీలో. ఏఐ అనేది ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ కదా. సో ఎందుకని మనం నేర్చుకొని ఎందుకు చేయలేకపోతున్నాము? లైక్ ఉన్న ఎంప్లాయీస్ ని తీసేసే వరకు ఎందుకు ఎంప్లాయీస్ తోనే ఏఐ అడ్వాన్స్ యూజ్ చేసుకోవచ్చు కదా ఆ పర్పస్. యాక్చువల్గా ఇక్కడ ఎట్లుందంటే సిచ్యువేషన్, ఇప్పుడు ఏ అనేది ఇప్పుడు 5 మెంబర్స్ చేసే వర్క్ ఒక్కరి దగ్గర చేపిస్తున్నారు. సో కోడింగ్ మొత్తం మొత్తం అదే చూసుకుంటుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ చాలా తగ్గిపోతుంది. ఒక ప్రాంప్ట్ బగ్స్ మొత్తం తీసేయొచ్చు అనే విధంగా నడుస్తుంది కదా. సో అంటే ఇట్లా కంటిన్యూ అయితే మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి? అదే ఇప్పుడు ఫ్యూచర్ లో ప్రాజెక్ట్స్ ఏముండవు, అందరూ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది. ఏ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు జెన్ఐ నేర్చుకుంటారు కానీ, డేటా సైన్స్ నేర్చుకుంటారు కానీ మీరు ఎండ్ ఆఫ్ ద డే అందరూ అదే ప్రాజెక్ట్ నేర్చుకోరు కదా. ఇప్పుడు డేటా సైంటిస్ట్ ఉంటారు, కొంతమంది రిక్రూటర్స్ ఉంటారు, కొంతమంది జావా డెవలపర్స్ ఉంటారు. కోడింగ్ మొత్తం చాలా ఈజీ అయిపోతుంది. సో దానివల్ల జెన్ఐ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. మాన్యువల్ గా చేసే వర్క్ వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. మాన్యువల్ గా అయితే ఉండదు బ్రో. ఆటోమేటిక్ గా ఇప్పుడు 30,000 పీపుల్ అంటే కూడా 30,000 తీస్తే కూడా మాన్యువల్ గా ఉంటారు కదా. కోడింగ్ పాట పోతే కూడా మాన్యువల్ కూడా ఎఫెక్ట్ ఉండదు. యా. ఇప్పుడు ఇన్ఫోసిస్ లో నేను ఒక క్యాండిడేట్ చూసాను న్యూస్ లో, 30 years నుంచి వర్క్ చేస్తున్నారంట. సో సైలెంట్ గా తీసేశారు ఆయన్ని. సో అతను అంటున్నాడు డోంట్ డిపెండ్ ఆన్ ద కంపెనీస్ అనేసి అంటున్నాడు ఆయన. సో వర్క్ వేరే స్కిల్ పైన ఆధారపడడం బెటర్. ఇంకేముండదు బ్రో. ఇప్పుడు 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు బయట వచ్చి ఇంకేం చేయలేడు, ఇంకేం జాబ్ చేయలేడు. వాడు హ్యూజ్ అమౌంట్ రారు. తక్కువ పని చేయాలంటే ఆ పొజిషన్ తగ్గి రారు. ఇప్పుడు ఒక మేనేజర్ అయినా కూడా ఒక కన్సల్టెంట్ గా చేయలేడు ఎవరు కూడా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.